ఇంద్రుడు వజ్రాన్ని పట్టుకొని దిక్కులను ప్రకాశింపజేస్తూ ఉన్నాడు. అతడి గర్జనులకు మన యజ్ఞశాలలోని పండితులందరూ ఎంతో భయపడిపోతున్నారు అన్నాడు. ఆ మాటలు విని సంవర్తుడు ఇలా అన్నాడు, ఓ రాజా, నీకు నేనున్నాను. ఇంద్రుడి వల్ల నీకు ఎలాంటి ఆపద కలగదు. ఇప్పుడే నేను స్తంభిని విద్యను ప్రయోగిస్తున్నాను. దాంతో నీ భయం తొలగిపోతుంది. నన్ను నమ్ము, భయాన్ని విడిచిపెట్టు. ఇప్పుడే ఇంద్రుణ్ణి కదలకుండా చేస్తాను, కనుక భయపడకు. ఓ మహారాజా, ఇప్పటికే దేవతలందరి ఆయుధాలు నశించాయి. అన్ని దిక్కులు పిడుగులు పడని, జోరుగా జడివాన పడని, ఇంద్రుడే స్వయంగా వర్షమే వర్షించని, కుండపోతంగా వర్షం పడని, మెరుపులు కనిపించని, నువ్వు మాత్రం భయపడకు. అగ్నిదేవుడు నిన్ను అగ్ని వైపుల నుంచి రక్షించుగాక. ఇంద్రుడు నీ సమస్త కోరికలను నెరవేర్చునుగాక. అలాగే నేను చంపాలని పైకెత్తిన వజ్రాయుధం అతడి చేతిలోనే ఉండుగాక అన్నాడు. ఆ మాటలు విని మరుత్తుడు ఇలా అన్నాడు, ఓ మహర్షి, అదిగో గాలితో కూడిన వజ్రాయుధం యొక్క ధ్వని అతి భయంకరంగా వినిపిస్తుంది. దాన్ని వినటంతోనే నా మనస్సు మాటిమాటికి ఎంతో భయపడుతుంది. ఈ రోజున నాకు శాంతి కలగటం లేదన్నాడు. అప్పుడు సంవర్తుడు ఇలా అన్నాడు, ఓ రాజా, భయపడకు. నేను వాయువునై ఆ వజ్రాయుధాన్ని ధ్వంసం చేస్తాను. కనుక భయం లేకుండా వరం కోరుకో. నీ మనస్సులో ఉన్నదేమిటో చెప్పు, నేనేమి చేయాలో చెప్పన్నాడు. అప్పుడు మరుత్తుడు ఇలా అన్నాడు, ఓ విప్ర, ఇంద్రుడు త్వరగా ఇక్కడికి రావాలి. వచ్చి సంతోషంగా యజ్ఞంలో హవిస్సును తీసుకోవాలి. అలాగే దేవతలందరూ కూడా ఇక్కడికి రావాలి. వారు కూడా తమ తమ స్థానాల్లో కూర్చోవాలి. సోమాన్ని వారందరూ గ్రహించాలి అన్నాడు. అప్పుడు సంవర్తుడు ఇలా అన్నాడు, ఓ రాజా, అలాగే నీ కోరిక ఇప్పుడే తీరుస్తానని మంత్రాలు చదివి దేవతలను పిలిచాడు. తర్వాత మరుత్తునితో అన్నాడు, ఓ రాజా, ఇదిగో ఇంద్రుడు అటు చూడు. నేను పిలవగా రథం మీద వచ్చేస్తున్నాడు. ఆయన శరీరాన్ని నా మంత్రశక్తి లాగేస్తుంది అన్నాడు. ఇంతలో ఇంద్రుడు దేవతలతో కలిసి రథంలో మరుత్తుడు చేస్తున్న యజ్ఞశాలకు సోమపానం చెయ్యాలని వచ్చాడు అక్కడికి. అప్పుడు మరుత్తుడు పురోహితుడితో కలిసి ఆయనకి ఎదురు వెళ్ళారు. ఎంతో సంతోషంతో దేవరాజుకు శాస్త్రానుసారంగా పూజ చేశారు. తర్వాత సంవర్తుడు ఇలా అన్నాడు, ఓ ఇంద్ర, నీకు స్వాగతం. ఓ విద్వాంసుడా, నువ్వు ఇక్కడికి రావటంతో ఈ యజ్ఞం బాగా శోభిస్తుంది. బలుడిని వృత్రాసురుడిని వధించినవాడా, నేను సిద్ధం చేసిన సోమరసం సిద్ధంగా ఉంది, దానిని పానం చేయన్నాడు. తర్వాత మరుతుడు ఇలా అన్నాడు, ఓ దేవేంద్ర, నీకు నమస్కారం. నువ్వు అడుగు పెట్టడం వల్ల నా యజ్ఞం, నా జీవితం సఫలమైపోయింది. ఈయన సంవర్త మహర్షి, ఈయన బృహస్పతి తమ్ముడు, ఈయనే నా యజ్ఞం చేయిస్తున్నాడు అన్నాడు. ఆ మాటలు విని ఇంద్రుడు ఇలా అన్నాడు, ఓ రాజా, మీ ఈ గురువు గురించి నాకు బాగా తెలుసు. ఈయన బృహస్పతికి తమ్ముడు. ఈయన పిలవటం వల్లనే నేను ఇక్కడికి వచ్చాను. ఈ రోజున నాకెంతో సంతోషంగా ఉంది. నాకు నీ మీద కోపమంతా పోయిందన్నాడు. అప్పుడు సంవర్తుడు ఇలా అన్నాడు, దేవరాజా, నువ్వు సంతోషించినట్లయితే ఇప్పుడు యజ్ఞంలో నేను ఏమేమి ఎప్పుడెప్పుడు చేయాలో ఆజ్ఞాపించు. దేవతలకు ఇవ్వవలసిన యజ్ఞ భాగాలను నువ్వే స్వయంగా ఇవ్వు. ఇక్కడికి వచ్చిన వారికి అందరికీ నీలోని ప్రేమ తెలియాలి అన్నాడు. ఆ మాటలు ఇంద్రుడు స్వయంగా దేవతలను ఇలా ఆదేశించాడు, ఓ దేవతలారా, మీరు అన్ని వస్తువులు సమృద్ధిగా ఏర్పాటు చేయండి. వేల కొలది సభలను, ముఖ్యమైన నివాసాలను నిర్మించండి. గంధర్వులను, అప్సరసలను అందమైన రంగస్థలాన్ని ఏర్పరచండి. ఆ రంగస్థలం ఎక్కటానికి వీలుగా చక్కని మెట్లను కూడా కట్టండి. దాని మీద అప్సరసలందరూ నృత్యం చేస్తారు. యజ్ఞశాలను స్వర్గంలాగా అలంకరించండి, అందంగా తీర్చిదిద్దండి అని ఆజ్ఞాపించాడు. ఆ మాటలు విని దేవతలందరూ సంతోషించారు. ఇంద్రుడి ఆజ్ఞానుసారం అన్నీ త్వరగా నిర్మించారు. తర్వాత
అన్ని ఏర్పాట్లు చూసి ఇంద్రుడు ఎంతో సంతోషించాడు. మరుత్తుడితో ఇలా అన్నాడు, ఓ రాజా, ఇదిగో నేను ఇక్కడికి వచ్చాను. నీ వంశంలో పూర్వులు వచ్చారు, ఇంకా ఇతర దేవతలు వచ్చారు. వీరందరూ ఇప్పుడు నువ్వు ఇచ్చే హవిస్సులను సంతోషంగా స్వీకరిస్తారు. ఇప్పుడు అగ్నికి ఎర్ర రంగు వస్తువులు సమర్పించాలి. తర్వాత విశ్వే దేవులకు అనేక విధాలైన రూపము రంగు గల వస్తువులను ఇవ్వాలి. నువ్వు ముందుగా ఎన్నుకున్న విప్రులు నీ నుంచి నల్లని ఆబోతును దానంగా గ్రహిస్తారన్నాడు. తర్వాత ఇంద్రుడు చెప్పినట్లే అన్నీ జరిగాయి. ఇక యజ్ఞం బ్రహ్మాండంగా జరుగుతుంది. అందులో దేవతలు స్వయంగా ఆహారం వడ్డించారు. ఆ యజ్ఞంలో ఇంద్రుడు విప్రుల గౌరవ మర్యాదలను అందుకున్నాడు. ఒక పండితుడుగా అయ్యాడు. అక్కడ సంవర్తుడు రెండవ అగ్నిలాగా వెలిగిపోయాడు. యజ్ఞమండపంలో కూర్చొని ప్రసన్నమైన చిత్తంతో దేవతలను ఆదరించి అందరినీ కూడా మంత్రాలతో బిగ్గరగా పిలిచాడు. వారికి సంబంధించిన హవిస్సులను అగ్నిలో ఆహుతి చేశాడు. ఆ తర్వాత ఇంద్రుడు సోమపానం చేసే ఇతర దేవతలు సోమపానం చేశారు. వాటితో వారందరూ చాలా సంతోషించారు. తర్వాత మరుత్తుడి ఆజ్ఞ తీసుకొని తమ తమ స్థానాలకు వెళ్ళారు. అప్పుడు మరుత్తరాజు సంతోషించి బంగారం రాసులను పోయించాడు. వాటితో విప్రులకు విరివిరిగా దానాలు చేశాడు. కుబేరుడు అలాగా శోభించాడు. అనంతరం మరుత్తుడు బ్రాహ్మణులు తీసుకొని వెళ్ళిన తరువాత మిగిలిన ధనాన్ని అంతా ఒకచోట చేర్చాడు. ఒక ధనాగారం నిర్మించి ధనాన్ని అంతా అందులో ఉంచాడు. తర్వాత గురువైన సంవర్తుడి అనుమతి తీసుకొని తిరిగి రాజధానికి వచ్చాడు. సంతోషంగా సముద్రం వరకు ఉన్న భూమిని పాలించాడు. ఓ ధర్మరాజా, ఆ మరుత్తరాజు ఇంతటి ప్రభావం కలవాడు. ఆయన దాచిపెట్టిన ఆ బంగారాన్ని నువ్వు తీసుకో, దానితో యజ్ఞం చెయ్యి, దేవతలకు హవిస్సులిచ్చి సంతోషపెట్టు, వారి అనుగ్రహాన్ని పొందు అన్నాడు వ్యాస మహర్షి. ఓ జనమేజయ మహారాజా, వ్యాస మహర్షి చెప్పిన మాటలు విని ధర్మరాజు ఎంతో సంతోషించాడు. ఆ బంగారాన్ని తెచ్చుకొని యజ్ఞం చేయాలనుకున్నాడు. మళ్ళీ తన మంత్రులతో ఇలా ఆలోచించాడు. అన్నాడు వైశంపాయన మహర్షి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 11వ అధ్యాయం. వైశంపాయనుడు జనమేజయ మహారాజుకు ఇలా చెప్తున్నాడు. ఓ జనమేజయ, వ్యాస మహర్షి అద్భుత కార్యాలు చేస్తాడు. ఆ వ్యాస భగవానుడు చెప్పిన తరువాత శ్రీకృష్ణుడు ధర్మరాజును గమనించాడు. అప్పుడు ధర్మరాజు ఆత్మీయులు బంధువులు చనిపోవటంతో దీనుడై ఉన్నాడు. అతడి మనస్సు కలత చెందుతోంది. అతడు గ్రహణం పట్టిన సూర్యుడిలాగా ఉన్నాడు. పొగ క్రమ్మి ఉన్న అగ్నిలాగా ఉన్నాడు. నిరుత్సాహంగా ఉన్నాడు. ఆ ధర్మరాజును చూసి శ్రీకృష్ణుడు ఓదారుస్తూ ఇలా అన్నాడు. ఓ ధర్మరాజా, మోసంతో చేసిన దానికి మృత్యువు లభిస్తుంది. నిజాయితీగాను సత్యంతోనూ చేసిన దానికి బ్రహ్మపదం లభిస్తుంది. దీన్ని తెలుసుకోవటమే జ్ఞానం. ఇంతకంటే ఇతరమైనదంతా అక్కర్లేని విషయం, ప్రయోజనం లేని విషయం. దానివల్ల నీకేం లాభం చేకూరదు. ఓ ధర్మరాజా, నీ కర్తవ్యం ఇంకా పూర్తి కాలేదు. నువ్వు ఇంతవరకు నీ శత్రువులను జయించలేదు. అదేమిటి, కురుక్షేత్రంలో అందరినీ సంహరించాను కదా అని ఆశ్చర్యపోకు. నిజమైన శత్రువు ఒకడున్నాడు. అతన్ని గుర్తించు. వాడిని నువ్వు ఇంకా చంపలేదు. అతడెక్కడ ఉన్నాడంటే, కథం శత్రుం శరీరస్థం, కథం శత్రుం శరీరస్థం ఆత్మనో నావబుధ్యసే, ఆత్మనో నావబుధ్యసే. నీ శరీరంలోనే నీ శత్రువు ఉన్నాడు. అతడి గురించి నువ్వెందుకు తెలుసుకోవటం లేదు? నేను ధర్మానుసారమైన విషయాన్ని విన్నట్లుగా నీకు చెబుతాను, తెలుసుకో. పూర్వం ఇంద్రుడికి వృత్రాసురుడికి యుద్ధం జరిగింది. ఆ విషయమే నీకు చెబుతున్నాను. ఓ రాజా, పూర్వం వృత్రాసుడు
అధికారంతో భూమినంతా వ్యాపించాడు. భూమి యొక్క గుణమైన గంధాన్ని అపహరించాడు. దాన్ని ఇంద్రుడు గమనించాడు. వృత్రుడు ఇలా చేయటంతో దుర్గంధం ఏర్పడింది. అందుకు ఇంద్రుడు కోపించాడు. వృత్రాసుడి మీదికి వజ్రాయుధాన్ని విసిరేశాడు. అది మీద పడుతుంటే వృత్రాసుడు చటుక్కున నీటిలోకి దూకాడు. ఈసారి నీటి యొక్క గుణమైన రసాన్ని దొంగిలించాడు. దాన్ని కూడా ఇంద్రుడు సహించలేకపోయాడు. నీటిలో ఉన్న వృత్రుడిపైకి మళ్ళీ వజ్రాయుధాన్ని ప్రయోగించాడు. అప్పుడు వృత్రుడు ఆయుధంతో బాధపడుతూ నీటిని విడిచిపెట్టి చటుక్కున అగ్నిలోకి ప్రవేశించాడు. దాని గుణమైన రూపాన్ని గ్రహించాడు. ఆ పనికి కూడా ఇంద్రుడు కోపించాడు. అతడి మీదకు వజ్రాయుధాన్ని విసిరేసి బాధించాడు. వృత్రాసుడు వజ్రాయుధం పీడిస్తూ ఉండటాన్ని భరించలేక అగ్నిని వదిలి వెంటనే వాయువులోకి ప్రవేశించాడు. దాని గుణమైన స్పర్శను గ్రహించాడు. ఆ పనికి కూడా ఇంద్రుడు కోపించాడు. అక్కడ వృత్రాసుడి మీదకు వజ్రాయుధాన్ని మళ్ళీ ప్రయోగించాడు. వజ్రాయుధం మళ్ళీ వృత్రాసుడిని తీవ్రంగా హింసించింది. వృత్రుడు ఇక లాభం లేదని ఒక్కసారిగా పైకెగిరి ఆకాశానికి చేరిపోయాడు. దాని గుణమైన శబ్దాన్ని అపహరించాడు. ఇంద్రుడు అక్కడ కూడా వజ్రాయుధాన్ని ప్రయోగించాడు. అది చాలా బాధ పెడుతుంటే వృత్రాసుడు బాధను భరిస్తూ బాగా ఆలోచించాడు. అతడికి చటుక్కున ఒక ఉపాయం తట్టింది. వేగంగా వెళ్ళి ఇంద్రుడిలోకి దూరిపోయాడు. ఇంద్రుడు వివేకాన్ని దొంగిలించాడు. దాంతో ఇంద్రుడికి ఎంతో మోహం కలిగింది. ఓ ధర్మరాజా, అప్పుడు వశిష్ఠ మహర్షి రతంతరం అనేటువంటి సామమంత్రంతో ఇంద్రుడిని తెలివి చెప్పించాడు, వివేకం కలిగించాడు. దాంతో ఇంద్రుడు తన శరీరంలో అదృశ్యంగా ఉన్న వృత్రాసుడిని గమనించాడు. అతడు తన వివేకాన్ని హరించాడని గ్రహించాడు. తనను మోహ పరవశుడిని చేస్తున్నాడని తెలుసుకున్నాడు. వెంటనే ఆ వజ్రాయుధాన్ని ప్రయోగించి సంహరించాడు. ఈ కథను మేము విన్నాం. ఇది ధర్మ విషయం. దీనిని ఇంద్రుడే మహర్షులకు చెప్పాడు. దాన్ని మహర్షులు నాకు చెప్పారు. దాన్ని నువ్వు తెలుసుకో. నువ్వు కూడా వివేకాన్ని కలిగి ఉండు. నీలోని శత్రువును గుర్తించి వధించు. దుఃఖాన్ని దూరం చేసుకో. ఇంద్రుడు తనలోని శత్రువును గుర్తించాడు కదా, మరి నీలోని శత్రువును నువ్వెందుకు గుర్తించవు? ముందు ఈ ఏడవడం, ఈ బాధపడడం మాను. దొర్లటం, కిందపడి కొట్టుకోవటం ఏంటిది? మహారాజుగా ఉండి మాటిమాటికి చూస్తున్నాం మేము. బాగలేదు ఇది. ఈ ఏడవడం, దొర్లుకోవటం, కొట్టుకోవటం, నోరు కొట్టుకోవటం ఇవన్నీ వదులు. లోపల ఉన్న శత్రువును గుర్తించు. ఇంద్రుడిలాగా సద్బుద్ధితో వృత్రాసుడు అనేటువంటి దుర్బుద్ధిని తొలగించుకో. మోహాన్ని రూపుమాపుకో అన్నాడు శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 12వ అధ్యాయం. శ్రీకృష్ణుడు ధర్మరాజుకు ఇలా చెప్తున్నాడు. ధర్మరాజా, వ్యాధి 2 రకాలుగా ఉంటుంది. శరీరే జాయతే వ్యాధి, శారీరం స నిగద్యతే. మానసే జాయతే వ్యాధి, మానసే జాయతే వ్యాధి. మానసస్తు నిగద్యతే, మానసస్తు నిగద్యతే. శరీరంలో కలిగే వ్యాధిని శారీరం అంటారు. మనస్సులో కలిగేదాన్ని మనోవ్యాధి అంటారు. వాటి పుట్టక పరస్పర సంబంధం కలిగి ఉంటుంది. మనోవ్యథ బట్టే వ్యాధి కలుగుతుంది. అది లేకపోతే వ్యాధి కలగదు. రాజా, శరీరానికి శీతోష్ణాలు, వాయువు, శ్లేష్మము, పిత్తము, వాతము అనే గుణాలు కలుగుతూ ఉంటాయి కదా. ఆ 3 సమానంగా ఉంటే ఆరోగ్యంగా ఉన్నట్టు లెక్క. దీన్ని బట్టే ఆరోగ్య లక్షణం చెబుతారు. వేడి చల్లదనాన్ని వారిస్తుంది, చల్లదనం వేడిని వారిస్తుంది. ఇక మనస్సు యొక్క గుణాలు 3. అవి సత్వం, రజస్సు, తమస్సు. ఈ 3 సమానంగా ఉంటే అన్ని మానసిక స్వాస్థ్యత ఉన్నట్టు లెక్క. వాటిలో ఏదైనా ఒకటి ఎక్కువైతే దాని నివారణకు ఉపాయం చెబుతారు.
సంతోషం శోకాన్ని బాధిస్తుంది, శోకం సంతోషాన్ని బాధిస్తుంది. దుఃఖంలో ఉన్నవాడు సుఖాన్ని కోరుకుంటూ ఉంటాడు, సుఖంగా ఉన్నవాడు దుఃఖాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటాడు. ఓ ధర్మరాజా, నీ పరిస్థితి కూడా అలాగే ఉంది. ఒక్కసారి గమనించుకో. నువ్వు దుఃఖాన్ని పొందకుండానే దుఃఖాన్ని గుర్తు చేసుకుంటున్నావు, అలాగే సుఖాన్ని పొందకుండానే సుఖాన్ని గుర్తు చేసుకుంటున్నావు. మరి దుఃఖం భ్రాంతి కదా, భ్రాంతిని తొలగించుకో. ఓ రాజా, అలా కాదంటావా? అయితే ఇది నీ స్వభావం అయి ఉండాలి, అది నిన్ను లాగుతోంది. ద్రౌపది ఆనాడు ఏకవస్త్రాన్ని ధరించింది, ఋతుమతి అయి ఉంది. సభలోకి లాక్కొని ఈడ్చుకొని రాబడింది. అప్పుడు మీరందరూ చూస్తూనే ఉన్నారు. మరి ఆ దృశ్యాన్ని నువ్వెందుకు గుర్తు చేసుకోవు? స్మరించాలని ఎందుకు అనుకోవు? మిమ్మల్ని పట్టణంలో నుంచి వెళ్ళగొట్టారు, మీరు నార వస్త్రాలు చర్మాలు కూడా ధరించారు కదా, ఘోరమైన అడవిలో నివసించారు. మరి వాటిని ఎందుకు నువ్వు గుర్తు చేసుకో? జటాసురుడి వల్ల కలిగినటువంటి బాధలను గుర్తు చేసుకో, చిత్రసేనునితో చేసిన యుద్ధాన్ని తలుచుకో, సైంధవుని వల్ల కలిగిన కష్టాన్ని స్మరించు. వీటిని జ్ఞాపకం చేసుకోవటానికి నువ్వు ఎందుకు ఇష్టపడటం లేదు? అయ్యో, అందరినీ చంపేశానే, బంధువధ చేశానే అని ఆ దుఃఖాన్ని మాత్రమే ఎందుకు గుర్తు చేసుకుంటున్నావు? అది గుర్తు చేసుకుంటే మరి ఇవి గుర్తు చేసుకోవాలి కదా. ఇందులోనూ సమత్వం ఉండాలి కదా. ఇక్కడ సమత్వం ఏమైపోయింది నీకు? ఇంతవరకు బోధ చేశాడు, చాలైపోయింది అందరికీ. అజ్ఞాతవాస సమయంలో ఎందుకు మాటిమాటికి చిన్నపిల్లలాగా ఏడుస్తుంటే వ్యాసుడికి విసుకొచ్చింది, కృష్ణుడికి విసుకొచ్చింది, అందరికీ విసుగు. ధర్మరాయ అంటే అన్నా అన్నా అని వెనకల పరిగెత్తి మహా మర్యాద ఇచ్చేవాళ్ళు తమ్ముళ్ళు కూడా, భీముడు కూడా అదే అన్నాడు. ఆ పరిస్థితికి వచ్చేసింది. అజ్ఞాతవాస సమయంలో దుష్టుడైన ఆ కీచకుడు ఆ విరాటుడి నిండు సభలో ద్రౌపదిని కాలితో తన్నాడు కదా, దాన్ని ఎందుకు నువ్వు గుర్తు చేసుకోవు? ఓ శత్రు నాశక, భీష్మ ద్రోణాలతో నీకు అపూర్వం జరిగినటువంటి యుద్ధం లాంటి యుద్ధమే ఇప్పుడు నీకు కలగబోతోంది. దీనిలో నువ్వు ఒక్కడివే యుద్ధం చేయాలి, నువ్వు ఒక్కడివే నీ మనస్సుతో యుద్ధం చేయాలి. ఇప్పుడు ఏంటి యుద్ధం జరగాలని శరీరంలో. కనుక ఓ రాజా, అలాంటి యుద్ధానికి నువ్వు ఇప్పుడు సిద్ధంగా నీ కర్తవ్యాన్ని ఆచరిస్తూ యోగంతో నీ మనస్సు వశం చేసుకో. మాయాతీతమైన పరబ్రహ్మను పొందు. నీకు ముందే చెప్పాను కదా, మనోయుద్ధంలో బాణాలు వేసుకోవటం, గదలతో కొట్టుకోవటం, కత్తులతో పొడుచుకోవటం వంటివి ఉండవు. సేవకులు బంధువులు ఉండరు, కేవలం నువ్వు ఒక్కడివేనే పోరాడాలి. ఇప్పుడు ఇలాంటి యుద్ధం ఆసన్నమైంది. ఓ కుంతి కుమార, ఈ యుద్ధంలో నువ్వు నీ మనస్సును జయించాలి. జయించలేకపోతే ఎలాంటి స్థితిని పొందుతావో తెలుసుకో. ఇది బాగా తెలిస్తేనే నువ్వు కృతార్థుడివి అవుతావు. సమస్త ప్రాణులు రాకపోకలు ఈ లోకంలో జరుగుతూనే ఉంటాయి అని బుద్ధితో నిశ్చయించుకో. తాత తండ్రులాగానే ప్రవర్తిస్తూ రాజ్యాన్ని చక్కగా పాలించు. నీకిప్పుడు కలిగిన దుఃఖం శరీరానికి సంబంధించింది కాదు, మనస్సుకు సంబంధించింది. నీకేమనిపిస్తుందంటే నువ్వు దుఃఖపడుతుంటే అందరూ సమాధానం చేయాలని. ఇదే పని నీకు, మా చేత కాదు. అందుకని దానిపై పోరాటం సాగించు. మనసులో ఉండే దాని దుఃఖం తీ. యోగంతో పరబ్రహ్మను తెలుసుకో. నీకంటే ముందరే ఈ లోకంలోకి జీవులు వస్తున్నారు, అంటే నీకంటి ముందరే వచ్చిపోతున్నారు కదా. దీనిని నీ తాతలు తండ్రులు కూడా చూశారు కదా, దుఃఖాన్ని అనుభవించారు కదా. అప్పుడు వారేం చేశారు? నీలాగా దుఃఖాన్ని అనుభవిస్తూ కూర్చున్నారా? మాటిమాటికి ఇదే నీ సభ. వచ్చిన వాళ్ళంతా ఏదో మామూలుగా అన్ని రాజ్యాల సంగతి మాట్లాడదామంటే వచ్చిన రాజులంతా నీకు సమాధానం చేస్తూ ఉండాలి. నీలాగా దుఃఖాన్ని అనుభవిస్తూ కూర్చున్నారు వాళ్ళంతా మీ తాతలు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.